ఈ డాగ్ కూడా రెండో డోస్ టాబ్లెట్ వేయడానికి వచ్చినండి. యాక్చువల్గా వీటి కోసం తీసుకొచ్చిన ఫుడ్ దారిలో వేరే వాటికి వేయాల్సి వచ్చింది. ఇక్కడ నాకు బ్రెడ్ మాత్రమే దొరికింది ఇక్కడ షాప్లో. బిస్కెట్లో పెట్టలేము కదా, బ్రెడ్ అది ఇష్టంగా తింటుంది. అది తినే దాంట్లో దేంట్లోనైనా ఇన్సర్ట్ చేసి పెడితే సరిపోద్దండి. టోటల్గా దాని కడుపులోకి వెళ్తే చాలు టాబ్లెట్ అనేది. ఈ డాగ్ గుర్తుంది కదండి మీకు, చిట్టి వాళ్ళమ్మ 1 year క్రితం ఒక ప్యారలైజ్డ్ చిన్న బేబీని రోడ్డు నుంచి తీసుకెళ్ళాం కదా. వాళ్ళ మదర్ ప్రతిసారి 5-6 పిల్లలు పెట్టి చచ్చిపోతూ ఉంటాయి ఆటోల కింద, వెహికల్స్ కింద నలిగిపోయి. కొత్తగా ఎలర్జీ కనబడుతుంది, పొట్ట అంతా ఖరాబ్ అయిపోయింది. 10 రోజుల క్రితం ఒకటి వేసా, ఈరోజు రెండో ట్యాబ్లెట్ వేసా బ్రెడ్లో పెట్టేసి. ఈ మెడిసిన్స్ గురించి అడుగుతూ ఉంటారండి, పేర్లు పెట్టండి అదే అని. కానీ ఈ డాగ్ కనిపించినప్పుడు వీడియో కానీ ఫోటో కానీ తీస్తే ఆ వీడియో ఫోటో డాక్టర్ గారికి చూపించినా, లేకపోతే కనీసం యానిమల్స్ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ వీడియో కానీ ఫోటో కానీ చూపించినా చాలండి. వాళ్ళు దానికి సరైన మెడిసిన్ ట్యాబ్లెట్ ఇస్తారు. అది మనం ఇంప్లిమెంట్ చేస్తే సరిపోద్దండి. నోటెడ్ ఏం లేదు, చాలా రకాలు ఉంటాయి. నేను రకరకాలుగా వాడుతూ ఉంటాను. ఒక ట్యాబ్లెట్ పేరు చెప్పడానికో మెడిసిన్ పేరు చెప్పడానికో ఉండదు. మెడికల్ షాప్కి వెళ్తే చాలా రకాలు ఉంటాయి.